ట్రిబ్యునల్స్ కూడా అడ్డం వస్తుంది అని తెలిసి కూడా ఆ రోజు చాలా మంది విలేకరులు కానీ పచ్చ మీడియాలు కానీ చాలా సాంకేతంగా ఉండాలి పక్క రాష్ట్రంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాళ్ళు కాంట్రవర్సీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఏదైతే అవార్డు ఇచ్చిందో నీటి విషయంలో కూడా అవార్డు ఇచ్చినారో అలాగే అది కొనసాగాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాయలసీమకు న్యాయం చేయాలి. ట్రిబ్యునల్స్ కూడా ఆ రోజు ఆ నాటికి అడ్డం వచ్చినాయి, అయినా కూడా రాయలసీమ ప్రాజెక్ట్స్ కు మంచి జరగాలి, దీంట్లో మార్పు ఏముండదు. ఆ అవార్డు ఏదైతే ఇచ్చినారో గతంలో తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు, అదేవిధంగా రాయలసీమకు అయితే 520 టీఎంసీ నీళ్లు ఏదైతే కేటాయించినారో దాంట్లో ఎటువంటి మార్పు రాకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు అనుకూలం చేసి ఇచ్చినారు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దీనిపైన రాయలసీమలో ఆయన లీడర్ గా ఎదిగినారు. రాయలసీమ నుంచి ఈ ప్రాంతం నుంచి ఆయన చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా కొనసాగుతున్నారు. మళ్ళీ రాయలసీమ ప్రజలందరికీ కూడా అన్యాయం చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారని